Hello friends, Namaste everyone. Welcome to Sumantv. My name is Srinivas friends. I came from Murharidoddi, Krishna Mandal, Narampet district and I pursued my MA English from Usmania University, Hyderabad. Friends, today I am going to explain about amizar. Amizar ante enti? ఎందుకంటే ఇవి బయట మామూలుగా స్టూడెంట్స్ amizar ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా రాయాలో చాలా తెలియదు. సో అందుకని ఈరోజు నేను ఒకసారి amizar గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. Let me write how to write sentences from present continuous tense. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి, నీవు ఇప్పుడు డైరీ రాస్తున్నావా. సో మనకు మామూలుగా ఇది అంటే ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో మనకు తెలియదు. సో ఇప్పుడు నేను చూడండి ఒకసారి, నీవు ఇప్పుడు డైరీ రాస్తున్నావా. సో నీవు ఇప్పుడు డైరీ రాస్తున్నావు అంటే వీటిని మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. సో మనం ప్రశ్నార్థక వాక్యాలు అంటాం. సో క్వశ్చన్ ఎలా అడగాలి, నీవు ఇప్పుడు డైరీ రాస్తున్నావా. సో మనకి ఇది ఈ టెన్స్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో యామ్, ఆర్, ఈజ్ అనే ఎల్ఫ్ వర్బ్స్ ఉంటాయి కాబట్టి ఆ యామిజార్ అనేది ఏ సబ్జెక్ట్ కి ఎలా ఉపయోగించాలో ఒకసారి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్రెండ్స్. ఒకసారి బోర్డు చూడండి అందరూ. సో ఇక్కడ యామిజ్ ఆర్ అనేది ఉంది. సో మనకి ఇప్పుడు నీవు ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నావా. సో నీవు అనేది ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఆర్ యు రైటింగ్ డైరీ నౌ. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి, ఆర్ యు రైటింగ్ డైరీ నౌ అంటే ఇప్పుడు నీవు ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నావా. సో క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ సెంటెన్స్ లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ అయితే ఎండ్తో క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతుందో సో దాన్ని మనం ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే అమెజార్ అంటే ఈ ఎల్ఫ్ వర్బ్ తోనే స్టార్ట్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, నీవు ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నావా. సో నీవు అంటే యు కాబట్టి ఆర్ యు రైటింగ్ డైరీ నౌ, నీ ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నావు. సో నెక్స్ట్ సెంటెన్స్, వారు ఇప్పుడు డైరీ రాస్తున్నారా. సో వారు అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి సో ఆర్ దే రైటింగ్ డైరీ నౌ క్వశ్చన్ మార్క్. ఓకే. సో ఫ్రెండ్స్, వారు ఇప్పుడు డైరీ రాస్తున్నారా అంటే దాన్ని మనం ఇంగ్లీష్లోకి ఎలా రాస్తామంటే ఆర్ దే రైటింగ్ డైరీ నౌ అంటే వారు ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నారా. నెక్స్ట్, అతడు ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నాడా. సో అతడు అంటే సింగులర్ సబ్జెక్ట్ ఈజ్. సో మనం దానికి ఏం చేస్తామంటే ఈజ్ అనే ఎల్ఫ్ వర్బ్ తీసుకుంటాం. ఈజ్ హీ రైటింగ్ డైరీ నౌ క్వశ్చన్ మార్క్. ఈజ్ హీ రైటింగ్ డైరీ నౌ అంటే మనం దాన్ని అతడు ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నాడా. సో అతడు ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నాడు అంటే ఈజ్ హీ రైటింగ్ డైరీ నౌ. సో సింగులర్ సబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్, ఆమె ఇప్పుడు డైరీ రాస్తూ ఉందా. సో ఆమె అంటే ఏంటి ఇక్కడ మనకు సింగులర్ సి సబ్జెక్ట్. సి అంటే ఏంటి మనకు, సో సి సబ్జెక్ట్ కి ఈజ్ అనే ఎల్ఫ్ వర్బ్ ఉపయోగిస్తాం. ఈజ్ సి రైటింగ్ డైరీ నౌ క్వశ్చన్ మార్క్. సో ఈజ్ సి రైటింగ్ డైరీ నౌ అంటే ఏంటి, ఆమె ఇప్పుడు డైరీ రాస్తూ ఉందా. సో ఆమె ఇప్పుడు డైరీ రాస్తుందా అనే సెంటెన్స్ ని ఈజ్ సి రైటింగ్ డైరీ నౌ అని ఇలా రాస్తాం. నెక్స్ట్, స్వాతి ఇప్పుడు డైరీ రాస్తూ ఉందా. సో స్వాతి అంటే మన సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ స్వాతి రైటింగ్ డైరీ నౌ క్వశ్చన్ మార్క్. సో స్వాతి ఇప్పుడు డైరీ రాస్తూ ఉందా అంటే ఈజ్ స్వాతి రైటింగ్ డైరీ నౌ. సో మనకి స్వాతి అనే సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈజ్ సింగులర్ ఒకటే ఉంది కాబట్టి ఈజ్ అనే ఎల్ఫ్ వర్బ్ తీసుకున్నాం. ఈజ్ స్వాతి రైటింగ్ డైరీ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, సో స్వాతి అనేది ఒక గర్ల్ నేమ్ తీసుకున్నాం. నెక్స్ట్, బాయ్ నేమ్ తీసుకున్నాం. రవి ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నాడు. ఎగ్జాంపుల్, రవి ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నాడంటే ఈజ్ రవి రైటింగ్ డైరీ నౌ. సో మనకి ఏ సెంటెన్స్ అయినా కానీ ఇంటరాగేషన్ సెంటెన్స్ రాయాలంటే సబ్జెక్ట్కి ముందు ఎల్ఫ్ వర్బ్ తోనే స్టార్ట్ అవుతుంది ఆ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇవి మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా రాస్తున్నామో ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్రెండ్స్, నీవు ఇప్పుడు డైరీ రాస్తున్నావా అంటే నీవు ఇప్పుడు డైరీ రాస్తున్నావు అనే అదే సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లోకి ఎలా రాస్తున్నామంటే ఆర్ యు రైటింగ్ డైరీ నౌ అంటే నీవు ఇప్పుడు డైరీ రాస్తున్నావా. నెక్స్ట్, వారు ఇప్పుడు డైరీ రాస్తున్నారా అంటే ఆర్ దే రైటింగ్ డైరీ నౌ వారు ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నారా. నెక్స్ట్, అతడు ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నాడా. ఈజ్ హీ రైటింగ్ డైరీ నౌ అంటే అతడు ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నాడా. నెక్స్ట్, ఆమె ఇప్పుడు డైరీ రాస్తూ ఉందా. సో ఆమె అంటే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ షీ రైటింగ్ డైరీ నౌ ఆమె ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నదని సెంటెన్స్.
నెక్స్ట్ స్వాతి ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నదా అంటే ఈజ్ స్వాతి రైటింగ్ డైరీ నౌ అంటే స్వాతి ఇప్పుడు డైరీ రాస్తుందా అనే సెంటెన్స్ మనం ఈజీగా ఈజ్ స్వాతి రైటింగ్ డైరీ నౌ. సో మనకు చాలా మంది బయట ఎలా మాట్లాడుతుంటారు అంటే ఇంగ్లీష్ అన్నది ఈ ఇంటరాగేషన్ సెంటెన్సెస్ కూడా మనం పాజిటివ్ గానే మాట్లాడుతుంటారు. స్వాతి ఇప్పుడు డైరీ రాస్తుంది అంటే స్వాతి ఈజ్ రైటింగ్ డైరీ నౌ అని అంటారు. సో వాళ్ళకి ఏంటంటే పర్టికులర్ గా క్వశ్చన్ ఫార్మేషన్ అనేది రాయడానికి రాదు కాబట్టి మనం ఇప్పుడు క్లియర్ గా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా రాస్తామో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఈ విధంగా రాసుకుంటాం. సో ఈ ప్రాసెస్ ని ఉపయోగించి మనం వేరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఇప్పుడు డైరీ రాస్తూ ఉన్నావా, సో ఇదే సెంటెన్స్ వల్ల మనం వేరే సెంటెన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నావా, నీవు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నావా ఫర్ ఎగ్జాంపుల్. సో దాన్ని కూడా ఎలా రాస్తుంటే ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్ నవ్ అంటాం, ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్ నవ్. సో మనకి ఇక్కడ రైటింగ్ అనేది వర్బ్ V4 కాబట్టి దీన్ని ఇంగ్ ఫామ్ అంటారు. సో ఈ విధంగా మనది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది రాసుకుంటాం. సో ఫ్రెండ్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనం ఎలా రాయాలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఈ ప్రాసెస్ ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.